మందమరి పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయం నుండి మార్కెట్ పుర వీధులలో హనుమాన్ శోభాయాత్ర భక్త సందోహంతో సాగింది. హనుమాన్ దీక్షా స్వాములు జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్రను కొనసాగించగా పట్టణమంతా దైవ నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మందమరి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, మన జిల్లాలోనే అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో గల మిథిలా ప్రాంగణంలో ఆదివారం నాడు తేదీ 6 ఏప్రిల్ 2025 రోజున అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతోంది. భక్తులు వచ్చేటువంటి వేలాది మంది భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ లోకంలో అత్యంత వైభవపేతంగా హిందూ ధర్మంలో అత్యంత పూజింపబడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీరామచంద్రుడు మాత్రమే. అటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ లోకానికే కన్నుల పండుగ. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతోంది. అట్టి కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తూ, వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయం యొక్క 25వ సంవత్సరం వేడుకలు కూడా ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా దాదాపు 350 మంది దీక్షలో హనుమాన్ దీక్షలో ఉంటూ ఆ రామ కళ్యాణ మహోత్సవానికి అంతా కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తూ చాలా చక్కటి నృత్య ప్రదర్శన మధ్య ఈరోజు శోభాయాత్రను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పి ఆ రామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ అందరూ కూడా కళ్యాణ మహోత్సవానికి విచ్చేయవలసిందిగా మరొక మారు విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్. ఏఐసిసి టిపిసిసి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట్ మండలంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన సన్నాహ సమావేశం పాదయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలను, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, కావున అన్ని వర్గాల ప్రజలు ఇట్టి కార్యక్రమంలో కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీనియర్ లీడర్ మాజీ మంత్రి అందరి కోసం ప్రజల దండు జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని పెద్దలు సోనియమ్మ గారు, మల్లికార్జున ఖర్గే గారు అందరు కలిసి కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రజలలో ఒక మెసేజ్ పోయే బాధ్యత ఉన్నది. జై బాబు, జై భీమ్ అనే సంవిధానాన్ని అందరం మనం కాపాడుకునే లెవెల్లో ముంగడపోవాలి. ప్రజలకు ఒక న్యూస్ ఇవ్వాలి, ఒక వార్త ఇవ్వాలి. డెమోక్రసీలో ఎట్లుంటే బాగుంటుందా అని, సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇప్పుడున్న సమస్యలు ఇవాళ వాక్ బిల్ అనేది ఒక కొత్తగా స్టార్ట్ చేసారు. ప్రజలకు ఒక ఫ్రీడమ్ రావాలంటే పార్లమెంట్లో రకరకాలుగా బిల్లులు పెట్టుకుంటా బీజేపీ వాళ్ళు జనాలకు మబ్బు పెట్టే ఆ కార్యక్రమంలో ఉన్నారు. అందుకోసం ఈ కార్యక్రమాన్ని సోనియమ్మ తల్లి షురూ చేసిన తర్వాత
ప్రతి గ్రామానికి పోయి జై బాబు జై భీమ్ గురించి ఈ సంవిధానం గురించి కార్యక్రమాన్ని అందరికీ ప్రజలు తెలిపనికనే ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నేను అందరితో కోరుకునేది అయితే సుఖ సంతోషాలు ఉండాలంటే మనం బెల్లంపల్లిని కాపాడుకుందాం, అందరం కలిసికట్టి పనిచేసుకునే కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని పూర్తిగా మీ అందరి విశ్వాసాన్ని పొందుతూ ముంగడు తీసుకుపోతానని మళ్ళీ బీసీ సమాజ్ మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని భవన నిర్మాణ సంఘ కార్యాలయంలో నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో వివిధ కుల సంఘ నాయకులు, మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గొని బీసీల న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, వాటిని సాధించుకునేందుకు ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపాలని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ అధ్యక్షుడు ఏనునిధి రమేష్ పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్య, ఉద్యోగం, రాజకీయంగా బీసీలకు రావాల్సిన వాటాను వారికి ఇచ్చేంత వరకు పోరాటాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కుబడిగా చట్టం చేసి పంపితే కాదు, బీసీల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మా జనాభా ఎంతో మేము మా వాటా అంతా అనేటటువంటి నినాదంతో మేము పోతా ఉన్న సందర్భంలో 42% విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేమ్ టైం ఆ ఒక చట్టం ఇంప్లిమెంటేషన్ లోపల కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని బాధ్యతాయుతంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బీసీ సంఘాలన్నీ కూడా సంఘటితమైనవి. గతంలో ఉద్యమానికి ఇప్పుడు ఉద్యమానికి ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్నది. విద్యార్థులు, యువకులు, మహిళలందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం ముందుకొచ్చినటువంటి సందర్భం. నేడు ఈరోజు జరిగినటువంటి సమావేశం లోపల ఏదైతే 42% రిజర్వేషన్ ఉన్నదో అది అమలయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మిగతా బీసీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అన్నీ కూడా ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఢిల్లీ లోపల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో దేశవ్యాప్త కులగణన కూడా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో మా జనాభా ఎంతో మా వాటా ఇచ్చేంత వరకు విద్యార్థులు, యువకులు, మహిళలు, మిగతా వృత్తి సంఘాలను కూడా కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రాజ్యాధికార సాధన దిశగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తూ ఉన్నాయి. తప్పకుండా రాజ్యాధికారాన్ని చేజిక్కించేంత వరకు, బీసీల రాజ్యాధికారాన్ని మేము చేపట్టేంత వరకు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందరినీ కూడా సంఘటితం చేసి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రం లోపల ఒక సంఘటిత శక్తిగా మేము బీసీ వాదాన్ని వినిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై బీసీ. ఏదైతే ఉందో నాకు ఇచ్చిన బాధ్యత, జిల్లా కార్పొరేషన్ అధ్యక్షునిగా నాకు పదవి ఇచ్చినందుకు ఈ బాధ్యతను నేను నెరవేరుస్తానని ఈ అందరి ముందు సభాముఖంగా చెప్తున్నాను. ఖచ్చితంగా నేను దీన్ని నెరవేరుస్తా. 100% చేయాలని నా ఉద్దేశం. బీసీలందరినీ ఐక్యత చేసి దీని మీద నిరంతరం పోరాడి ఐక్యత చేసి నరెడ్ల శ్రీరన్న గారు నాకు ఏదైతే ఈ పదవి ఇచ్చిండో దీని మీద నేను పోరాడతానని మీకు సభాముఖంగా చెప్తున్నాను. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం యాదరిపేట హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభయాత్ర ముత్యంపేట వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావుతో పాటు వందలాది ఆంజనేయ మాలాధార స్వాములు పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు.
ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ హనుమాన్ శోభయాత్ర మన హిందూ అందరినీ సంఘటితం చేసేందుకు ఏర్పాటు చేశామని, హనుమాన్ అంటే బలవంతుడు మాత్రమే కాదు బుద్ధిశాలి అని ఆయన అన్నారు. అలానే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలియజేశారు. దండపల్లి మండలంలో హనుమాన్ దీక్షా స్వాములందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి మనము ఈ మండలంలో ఏ గ్రామానికి పోయినా అందరి నోట రెండే శబ్దాలు, జై శ్రీరామ్ జై హనుమాన్. ఒక ఈ నవరాత్రుల సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా హనుమాన్ దీక్షలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ మండలంలో ఉన్న హనుమాన్ దీక్షా స్వాములందరూ కలిసి శోభాయాత్ర అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమము ముఖ్యంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ కూడా కోరేది, ఇలా ప్రపంచంలో మనం చూస్తే రష్యా యుక్రెయిన్, ఇట్లా ఇజ్రాయిల్ పాలస్తీనియన్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా మన హిందూ మతంపై, మన హిందూ యొక్క దానిపై చూస్తుంది. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలని కోరుకున్న ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. మనము అందరూ కూడా సుఖశాంతులు, వసుదైవ కుటుంబకం అంటారు. అన్ని దేశాల గురించి ఆలోచించే దేశం భారతదేశం. అందరి గురించి ఆలోచించే ధర్మము మన ధర్మం. ఇలా మన భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఉన్నాయంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతుంది, అందరూ కలిసి ఉన్నారంటే దానికి కారణం అందరూ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే నినాదం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇలా ఏదైతే మన హనుమంతుని ఎవరైతే ఇక్కడ స్వామి భిక్షలు తీసుకున్న స్వాములందరూ కూడా ఒక హనుమంతుడు అంటే ఒక బలమే కాదు, బుద్ధి, అదేవిధంగా జ్ఞానం, ఇవన్నీ కూడా హనుమాన్ దీక్షా స్వాములందరూ కూడా వీటన్నింటినీ హనుమంతుని జీవితం నుంచి మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మనం యొక్క ధర్మాన్ని కాపాడము, మన యొక్క సంస్కృతి కాపాడము, అదేవిధంగా ఇక్కడ అందరూ ప్రేమించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి పండుగ వాతావరణంలో హనుమాన్ దీక్షా స్వాములు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, స్వాములకు, నాన్ స్వాములకు అందరికి కూడా రామనవమి శుభాకాంక్షలు. అందరిపై ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం ఉండాలి. అందరికీ మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని కలిగించాలి. దండపల్లి మండలంలో సుఖశాంతులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా మంచిగా రాబోయే రోజుల్లో అందరూ కూడా బాగా జరగాలని ఆ శ్రీరామచంద్రుని కోరుతూ, హనుమంతుని కోరుతూ ఈరోజు శోభాయాత్ర తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద రిటైర్డ్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న 3 కేటగిరీల సమస్యలను ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే వరకు ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత, రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత, రిటైర్మెంట్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే ఉద్యోగుల సమస్యల మీద ఈరోజు మా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు మన రిటైర్మెంట్ కంటే ముందు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో రిటైర్మెంట్ అయిన తర్వాత అంతకన్నా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళకు మినిమం పెన్షన్ కూడా లేదు కనుక వాళ్ళకు గవర్నమెంట్ స్పందించి మన మినిమం పెన్షన్ పెంచాలి. అలాగనే మినిమం పెన్షన్ పెంచడమే కాకుండా మన గవర్నమెంట్ వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి లెక్క మాకు కూడా అలాంటి మన ఆసరా పెన్షన్లు ఇవ్వాలి, తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. మరియు ఆర్టీసీ ఉద్యోగులకు మాకు చెల్లించవలసిన ఆర్పిఎస్ 17 పేమెంట్ చేసిన ఏరియాస్ వెంటనే చెల్లించాలి. మన సూపర్ లగ్జరీ బస్సులలో భార్య భర్తలకు ఉచిత ప్రయాణం అనుమతించాలి. అలాగనే మన పెండింగ్లో ఉన్న ఆర్పిఎస్ 2000 అంటే పే స్కేల్ 2021-24 కూడా వచ్చింది. 2021 పే స్కేల్ కూడా మన ఫిక్స్ చేసిన అనుమతి చేసి వాటికి కూడా సంబంధించిన ఏరియాస్ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు సంపాదించుకున్న లీవ్ల పైసలు కూడా వాళ్ళ భార్య పిల్లలను విడిచిపెట్టి రాత్రిపూట డ్యూటీ చేసి లీవ్ పెట్టకుండా వాటిని దాచుకొని అటు లీవ్లను జమ చేసుకొని వాటిని రిటైర్మెంట్ అయిన తర్వాత వాటి వచ్చే డబ్బులు వస్తాయని చెప్పి దాచుకుంటే ఆ డబ్బులు కూడా 3 సంవత్సరాలు ఇవ్వడం లేదు. వాటిని వెంటనే చెల్లించాలి. అలాగనే భార్య భర్తలకు హాస్పిటల్లో మన డబ్బులు కట్టించే అవసరం లేకుండా మా తారనాక్ హాస్పిటల్లో దానికి ఒక ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 2 లక్షలు అని చెప్పారు. 2 లక్షలు అనే గరిష్ట పరిమితి అనేది లేకుండా ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు కూడా మన ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు భార్య భర్తలకు కానీ వాళ్ళకు చెల్లించాలి. ఇది మా ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వెంటనే స్పందించి ఆర్టీసీ సంస్థకు రావాల్సిన బకాయిలు కూడా ఆర్టీసీకి చెల్లించి ప్రభుత్వం వాళ్ళు చెల్లించి ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బంది కాకుండా రిటైర్మెంట్ ఉద్యోగులకు కానీ రన్నింగ్ వాళ్ళకు కానీ కాకుండా మా శ్రేయస్సు కొరకు ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ తక్షణమే స్పందించి మా ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ రిటైర్మెంట్ ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ఆర్టీసీ మేనేజ్మెంట్ను కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈరోజు ఫ్రీ బస్సు లేడీస్కు పెట్టిండ్రు. వాళ్ళకు ఈ 32 సంవత్సరాలు ఈ సంస్థను కాపాడినటువంటి కార్మికులకు గౌరవంగా లగ్జరీ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్పేసి పర్మనెంట్గా ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు సకల జనుల సమ్మె చేసినటువంటి కార్మికులకు ఈ ఆర్టీసీ వాళ్ళే సమ్మె చేస్తేనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం కూడా మొండి చేసి పెట్టిందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొండి చేసి పెడుతుంది. కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ జరిగినటువంటి పే ఫిక్సేషన్ టోటల్గా కార్మికులకు అన్యాయం జరుగుతుంది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా పెన్షను ఆర్టీసీ కార్మికులకు వచ్చేటువంటి పెన్షన్ ఎంత అంటే 500 నుంచి మొదలుకుంటే 1900 వరకు రావడం అనేది జరుగుతుంది. 34 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వానుకుంటా ఎండలో ఎండుకుంటా చలికి వనుకుంటా కూడా పబ్లిక్ సేవ చేసినా కూడా పబ్లిక్ సేవల పథకాలు వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఈ ఆర్టీసీ కార్మికులు మాత్రం ఇవ్వటం లేదు. అందుకు మేము కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి